హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. సో హ్యాపీ వీకెండ్ అందరికీ, హ్యాపీ సండే ఎస్పెషల్లీ. సో సండే రోజు అందరూ ఏమేమి స్పెషల్ చేసుకున్నారు? ప్రతి ఇంట్లో కంపల్సరీగా సండే స్పెషల్ ఉంటుంది కదా. సో అందరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? మేమైతే ఈరోజు చాలా యమ్మీగా చేసుకున్నాము. సో కొంచెం డైట్లో ఉండే కదా ఇన్ని రోజులు. సో కొంచెం ఈరోజు లైక్ చీట్ డే టైప్, నాట్ కంప్లీట్లీ లైక్ ఏమంటారు ఫుల్ ఆన్ కాదు, సెమీ చీట్ డే లాగా. సో అంటే మార్నింగ్ కొంచెం తినేసి నైట్కి కొంచెం బ్యాలెన్స్ చేద్దాం అనేసి. సో మధ్యాహ్నం అయితే ఇప్పుడు నేను ఏం ప్రిపేర్ చేశానంటే, ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి ప్రాన్ గోంగూర చేశాను. సో ఫస్ట్ టైం నేను కూడా చేసింది, కానీ టేస్ట్ చాలా బాగా కుదిరింది. బికాస్ చేస్తూ కొంచెం టేస్ట్ చేసేసాను. ఇంకా మేము లంచ్ చేయలేదు. అండ్ సండే కాబట్టి కొంచెం లేట్గా లేజీగా స్టార్ట్ అయింది మా డే. సో నో బ్రేక్ఫాస్ట్, ఓన్లీ లెమన్ వాటర్ తాగేసి వంట చేసేసుకొని అండ్ మంచిగా హెడ్ బాత్ చేసేసి, అండ్ విహాన్కి మాత్రం బ్రేక్ఫాస్ట్ అయింది. బ్రెడ్ తిన్నాడు అండ్ ఎగ్ తిన్నాడు. సో తన బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ, మాదైనా అవ్వకపోయినా. సో అలా మా డే కొంచెం లేట్గా కోజీగా. అండ్ వింటర్ కదా, మార్నింగ్ అస్సలకే లేవాలనిపించట్లేదు, చాలా కష్టంగా లేస్తున్నాను. సో అది మీరందరూ ఏం చేశారు? మీ వీకెండ్ రోజు ఏమేమి స్పెషల్ చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు చాలా పనులు అయితే ఉన్నాయి, బయటికి వెళ్ళే పనులు. సో బికాజ్ గ్రాసరీస్ తెచ్చుకోవాలి అండ్ కొంచెం విహాన్కి కూడా బయటికి తీసుకెళ్ళాలి, ఏదైనా ప్లే ఏరియాకి ప్లే ఏరియాకి తీసుకెళ్ళాలి ఏదైనా. తనకు కూడా కొంచెం బికాజ్ వీక్ మొత్తం ఇంట్లోనే ఉండి ఫుల్ ఈ వీక్ మొత్తం మాకు వెదర్ చాలా కూల్గా ఉండే. సో ఇప్పుడు తనని కొంచెం బయటికి తీసుకెళ్ళి ప్లే ఏరియాలో ఆడిపించేసుకొని, సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ వాట్ థింగ్స్ విల్ ఐ డూ. చూద్దాం ఏమేమి చేస్తాము. యమ్మీ గోంగూర చాలా టెంప్టింగ్గా ఉంది చూడ్డానికే. సో నైస్. ఎప్పుడు సేమ్ రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను, గోంగూర యాడ్ చేశాను. ఫస్ట్ టైం నేను కూడా చేయడం. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి. బికాజ్ మీ ఒక్క లైక్తో ఐ ఫీల్ సో మోటివేటెడ్ అండ్ హ్యాపీ. మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో అయితే ఇప్పుడు మీరు లైక్ చేశారు కదా, లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. బోర్ ఫీల్ అవ్వరు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వేడి రైస్లో ఇట్లా గోంగూర ప్రాన్స్ కలుపుకొని, అండ్ నెక్స్ట్ విత్ సమ్ ఆనియన్. నెక్స్ట్ లెవెల్. సో బయటికి వెళ్తా అన్నా కదా, సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫాస్ట్గా క్విక్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో అది ప్రజెంట్. సో డ్రెస్ చేంజ్ చేసి కలుస్తా. సో ఇది నా కంప్లీట్ అవుట్ఫిట్. సింపుల్ క్యాజువల్గా టాప్ అండ్ డెనిమ్ వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం టైం ఫర్ మేకప్. క్విక్గా 5 minutesలో మేకప్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. లేదంటే ఇక పృథ్వీ స్టార్ట్ చేస్తాడు, ఇక ఏంటి ఇంకా అయిపోలేదా అనేసి. సో ఫస్ట్ ఐల్ గో విత్ ద ప్రైమర్. The concealer. To hide my acne marks and pigmentation. Next, foundation.
నాకు ఇక్కడ మిర్రర్ ఉంది, సో నేను అందుకే ఇటు ఊకే చూస్తున్నాను. డిఫరెన్స్ చూసారా, ఇది ఎంత మంచిగా అనేది. సో కంపల్సరీగా ఇది కూడా ప్రో కూడా దాన్ని మంచిగా డిఫైన్ చేయడం కూడా ఈజ్ ఇంపార్టెంట్. ఇది నా అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది కలర్. సో 1 drop is more than enough. బ్లష్ అయిపోయింది. నెక్స్ట్ గో విత్ ద లిప్స్టిక్ అండ్ మస్కారా. డన్. I know I'll keep sometimes weird face while applying makeup. Please excuse me. Okay, I'll go with some tint. So కొంచెం tint apply చేసేసాను. ఫిక్సర్. అయిపోయింది. ఈరోజే హెడ్ బాత్ చేశాను కాబట్టి ఇంకా ఎక్కువగా మెస్సీ ఉంటుంది. బట్ హెడ్ బాత్ చేసిన నెక్స్ట్ నా హెయిర్ చాలా బ్యూటిఫుల్గా ఫ్లాంట్ అవుతుంది. సో నేను చెప్పినట్టు వింటుంది. సో హెడ్ బాత్ చేసిన రోజు అయితే అస్సలకి నా మాట వినదు, చాలా ఫ్రీజీగా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఐ కెప్ట్ సీరమ్ ఈవెన్ దో స్టిల్ అలాగే ఫ్రీజీగా ఉంది. హెయిర్ స్టైలింగ్ చేయొచ్చు కానీ నాకు అంత పెద్ద టైం లేదు. మై కరెంట్ అబ్సెస్డ్ పర్ఫ్యూమ్. సో ఐమ్ ఇన్ లవ్ విత్ దిస్ ప్రాడా పారాడాక్స్ ఇంటెన్స్. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. స్మెల్ సో గుడ్, చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది అండ్ చాలా బాగుంది. సో పృథ్వీ నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. నేను రెడీ అయినా విహాన్. యా డన్. నాది అయిపోయింది అనలేదా ఇందాక, నాదే లేట్ అంటాడని. ఐఎమ్ గెటింగ్ రెడీ బెటా. మా విహాన్ కూడా రెడీ అయిపోయాడు. సో ఇప్పుడు మేము అందరం కలిసి బయటికి వెళ్తాం. ఈరోజు తొందరగా రెడీ అయినా, నేను జస్ట్ క్విక్ గా 10 minutes లో అయిపోయినా. 10 minutes లో డ్రెస్ వేసుకున్నా, హెయిర్ కోమ్ చేసుకున్నా అండ్ మేకప్ అయినా, రెడీ అయినా. సో అన్ని పనులు చేసేసుకున్నా నేను కూడా. ఐఎమ్ ఆల్సో రెడీ డూడ్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మనం ఒక 100 కాయిన్ వేస్తే సో ఇలా ఇక్కడ మాల్స్లో ఉంటాయి. సో ఈ వెహికల్ని మనం యూజ్ చేసేసి మళ్ళీ అక్కడ ఒక కీ ఉంటుంది, ఆ కీ ప్రెస్ చేయగానే మళ్ళీ మన 100 బ్యాక్ వచ్చేస్తుంది. సో ఫ్రీ రైడ్ అనమాట. సో మనం మాల్లో పిల్లల్ని ఇలా హ్యాపీగా ఇలాంటి వాటిలలో తిప్పచ్చు. ఇక మా వాడు కొంచెం సేపు బిజీ, ఇక మాకు సతాయించాడు. ఇందులోనే కొంచెం టైం పాస్ చేస్తాడు. ఇక పైకి వెళ్దామా? ఎటు వెళ్దాం? పైకి వెళ్దామా? ఫస్ట్ అక్కడికి వెళ్దామా? ఫుడ్ సెక్షన్ వచ్చేసింది. ఒక్కటి తినేటట్టు ఉండదు ఇక్కడ. The people who really likes raw food and boiled foods, they can enjoy Japanese food. నా ఫేవరెట్ సెక్షన్ ఐస్ క్రీమ్. బట్ తీసుకోను, ఇప్పుడు కొంచెం డైట్లో ఉన్నాం కాబట్టి అట్లాంటివి చూడద్దు. ఇదంతా ప్లే సెక్షన్కి వచ్చేసాము మాల్లో. విహాన్ ప్లేస్కి వచ్చేసాం. ప్లీజ్ ఓపెన్ అంట. ఓపెన్ చేయాలా? ఓకే, ఐఎమ్ ఓపెనింగ్.
విహాన్కి అయితే ప్లే ఏరియాకి తీసుకొచ్చాము. సో విహాన్ అయితే ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎగ్జైటెడ్. బికాస్ పాపం తను 1 వీక్ నుంచి ఇంట్లోనే ఉండి బయటికి ఎటు వెళ్ళాక నా ఫేస్ పృథ్వీ ఫేసే చూసుకుంటూ ఉన్నాడు పాపము. సో ఇలాంటి టైంలోనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. లైక్ ఇండియన్ మిస్ అవుతాను. ఎస్పెషల్లీ అక్కడ ఉంటే ఎవరో ఒక పిల్లలు ఉంటారు ఆడుకోవడానికి, అండ్ అక్కడ చాలామంది ఇంటికి వస్తుంటారు, రిలేటివ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళతో ఇంట్రాక్షన్ అవుతూ ఏదో ఒకటి నేర్చుకుంటూ తను కూడా టైంపాస్ చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ మేమిద్దరమే అయ్యేసరికి పాపం అనిపిస్తుంది నాకు, తను ఎంత బోర్ ఫీల్ అవుతున్నాడో అనేసి. సో అందుకే కొంచెం స్కూల్ తొందరగా స్టార్ట్ అయితే అట్లీస్ట్ అక్కడ ఫ్రెండ్స్ చేసుకుంటాడు కదా. ఒక 2 hours ప్లే ఏరియాలో స్పెండ్ చేశాక విహాన్ ఆల్మోస్ట్ స్లీప్ మోడ్లో వెళ్ళిపోయాడు. సో అందుకే కింద అదే మాల్లో ఒక కాస్మెటిక్ స్టోర్ ఉంది. సో ఎట్లాగో అంత దూరం వచ్చాం కదా, సో ఒకసారి వెళ్దాం పృథ్వీ అని చెప్పేసి తనని తీసుకొచ్చాను ఇక్కడికి. ఈ కాస్మెటిక్ స్టోర్ ఒక పెద్ద సముద్రంలానే ఉంది. చాలా థింగ్స్ ఉన్నాయి ఇక్కడ, స్కిన్ కేర్ రిలేటెడ్గా, మేకప్కి రిలేటెడ్గా, హెయిర్కి రిలేటెడ్గా. అండ్ మోస్ట్లీ ఇక్కడ లైక్ జాపనీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ కొరియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ జాపనీస్ కూడా చాలామంది మేకప్ వేసుకుంటారు. చాలామంది ఏంటి ఎవ్రీవన్ మేకప్ వేసుకుంటారు. టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ మేకప్ వేస్తారు ఇక్కడ జాపనీస్. అండ్ వాళ్ళు చాలా ప్రెజెంటబుల్గా కనిపిస్తారు ఎప్పుడు. అంటే ఒక నార్మల్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా కూడా దే వేర్ మేకప్. మేకప్ వేసుకున్నారంటే సంథింగ్ ఏదో ఓవర్గా అలా కాదు, చాలా సటిల్గా ఉంటుంది. అసలు చాలా ఏమంటారు, వీళ్ళు మేకప్ వేసుకున్నారా అనే టైప్లో ఉంటారు. సో నాకైతే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. జాపనీస్ వాళ్ళ స్కిన్ టెక్స్చర్ అయినా, హెయిర్ టెక్స్చర్ అయినా చాలా అంటే చాలా బాగుంది. కాస్కోకి అయితే వచ్చేసాం ఫైనల్గా. హాఫ్ అన్ అవర్ టైం ఉంది, ఫటాఫట్ తీసుకోవాలి. మా విహాన్ మొత్తం అసలు ఎవరి మాట వినేదే లేదు. నా ఫేవరెట్ చాక్లెట్ ఇప్పుడు కొంచెం సేల్లో ఉంది. తీసుకోవాలా వద్దా అని ఒక డైలమాలో ఉన్నా. సో మంచిగా డిస్కౌంట్లో వస్తుంది. ఎప్పుడైనా స్వీట్ టూత్ క్రేవింగ్ వచ్చినప్పుడు తిందాం. పృథ్వీని అడుగుదాం వ్యాలంటైన్స్ డేకి ఇది ఇస్తాడా అనేసి. పృథ్వీ, నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఇస్తావా? వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తావా? ఇయ్యవా? ఇగో గోల్డ్ ఐటమ్, దీంట్లో ఏది కొనిచ్చినా తీసుకుంటా హ్యాపీగా. మేము మందు బాబులం. సో మొత్తం లిక్కర్ ఇక్కడ ఈ సెక్షన్ అంతా. ప్రోడక్ట్ ఆఫ్ జపాన్ అంట, కిన్సే యాపిల్స్. గ్రీన్ కలర్ చూసిన, రెడ్ కలర్ చూసిన, ఎల్లో కలర్ యాపిల్స్ జపాన్లోనే చూస్తున్నా. కార్ట్లో నేను చాక్లెట్స్ పెట్టుకున్నాను కదా, బిల్లింగ్ టైంలో నా మైండ్ మార్చుకున్నాను, ఎందుకు నా డైట్ని బ్రేక్ చేయాలి అనేసి. సో దానికి రిప్లేస్మెంట్గా నేను కిన్వా తీసుకున్నాను, హెల్దీ వర్షన్. సో తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ డిసిషన్ మార్చుకున్నందుకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు కదా ఆల్మండ్ అండ్ చాక్లెట్. సో అదేంటంటే కాస్కోలో ఏదైనా కొత్త ఐటమ్ వస్తే మనల్ని టేస్ట్ చేసి తీసుకోండి అనేసి వాళ్ళు ఇస్తారు. ఇలా మేమైతే మా వీకెండ్ని స్పెండ్ చేసాము. మీరందరూ ఎలా స్పెండ్ చేశారు మీ సండే రోజు? ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? ఎక్కడెక్కడ వెళ్ళారు? షాపింగ్కి వెళ్ళారా? ఏం చేశారు? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.